హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ మార్నింగే చెన్నై నుండి హైదరాబాద్ వచ్చాను. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తా. ఆఫ్టర్నూన్ ఇదిగో ఈ ఫనీగడి కాల్ చేశాడు. అరే ఇంటికి వెళ్తున్నాం వస్తావు అని. నేను ఇంక లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. డైరెక్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి కార్ ఎక్కేసాను. బట్ ఫుల్గా ఆకలి. ఆఫ్టర్నూన్ ఏం తినలేదు. సో సూర్యాపేట వచ్చినప్పటికి ఇదిగో ఇక్కడ ఏదో స్నాక్స్ లా కనిపించాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూస్తే పునుగులు తప్ప ఏం లేవు. సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఆ పునుగులే మొత్తం తినేసాం. ఫుల్గా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బట్ మళ్ళీ 9 అయ్యేటప్పటికి మళ్ళీ ఆకలి మొదలైంది. సో ఎక్కడికి వెళ్దామంటే ఏం కనిపించలే. సో తణుక్కి 20 కిలోమీటర్స్ ముందు ఇదేదో దాబా కనిపించింది. ఇక్కడికి వెళ్ళాము. ఏం ఆర్డర్ చేద్దామని చెప్పి మెనూ మొత్తం చూసి కొన్ని రోటీలు, ఒక చికెన్ కర్రీ, ఒక మష్రూమ్ కర్రీ, 2 వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ మాత్రం మా శేఖర్ గడే ఆర్డర్ చేశాడు. అన్ని టేస్ట్ అయితే భలే ఉన్నాయి అసలు. ఈవెన్ చికెన్ కర్రీ అయితే మేము సెకండ్ టైం మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం. ఇన్నిట్ల మధ్యలో ఇంతకీ వెజ్ ఎందుకు ఆర్డర్ చేస్తామంటే ఇదిగో ప్రతి బ్యాచ్ లో ఒకటి ఉంటాడు కదా, అలా మాకు పనిగాడు వాడు వెజ్. ఈ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ లో అయితే చికెన్ వచ్చింది, మటన్ వచ్చింది అండ్ రైలు కూడా వచ్చింది. అండ్ టేస్ట్ చాలా బాగుంది. చాలా నెలల తర్వాత అయితే మా ఊరు వెళ్తున్నాను. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు వెళ్తాను అనుకోలేదు, టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. ఏదో వీడియో వచ్చి ఫోన్ చేస్తే వెళ్ళిపోయాను అంతే. ఇంతకీ ఊరు ఎందుకు వచ్చామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే మరి, బై బాయ్.